హలో ఎవ్రీవన్. ప్రీవియస్గా మన ఛానల్లో యూట్యూబ్ మానిటైజేషన్ గురించి, అదేవిధంగా ఏదైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయితే ఎలా రికవర్ చేయాలనేసి, అదేవిధంగా జీమెయిల్ అకౌంట్ హ్యాక్ అయినా లేదంటే దాని పాస్వర్డ్ తెలియకపోయినా కూడా ఎలా రికవర్ చేసుకోవచ్చని మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాం కదా. సో ఈ వీడియోలో ఫేస్బుక్ అకౌంట్ని ఎలా మానిటైజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది కొన్ని ఇయర్స్ నుంచి ఫేస్బుక్ అకౌంట్ అయితే యూజ్ చేస్తుంటారు కదా. సో మీరు అప్లోడ్ చేసే ఆ ఫొటోస్, వీడియోస్ ఏదైతే ఉంటాయో దాన్ని మానిటైజ్ చేసుకొని మనకు ఫేస్బుక్లో చాలా ఇప్పుడు యూట్యూబ్లో ఎలా లాంగ్ వీడియోస్కి, షార్ట్ వీడియోస్కి ఎలా రెవెన్యూ అయితే వస్తుందో సేమ్ అదే విధంగా మనకు ఈ ఫేస్బుక్లో మనం పోస్ట్ చేసే ఒక సింగిల్ పోస్ట్ ఉంటుంది కదా, ఆ పోస్ట్ మీద కూడా రెవెన్యూ అయితే ఉంటుంది. సో అది ఎలా అనేసి అండ్ దానిలో ఏం కంప్లీట్ చేయాలా అంటే థ్రెష్ హోల్డ్ ఉంటుంది కదా, ఎంతమంది ఫాలోవర్స్ ఉండాలి, సో అదంతా ప్రాసెస్ ఉంటుంది కదా, అది ఎలా ఏంటి అనేసి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చాలామంది కొన్ని ఇయర్స్ నుంచి ఆల్రెడీ ఫేస్బుక్ అకౌంట్ అయితే యూజ్ చేస్తుంటారు కదా, మీకున్న ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో సో ఆ ఫాలోవర్స్ ద్వారానే మీరు సింపుల్గా దాంట్లో మనకు స్టార్స్ ఉంటుంది, అదేవిధంగా కంటెంట్ మానిటైజేషన్ ఉంటుంది, అదేవిధంగా సబ్స్క్రిప్షన్స్ ఉంటుంది అండ్ అఫిలియేట్ ఉంటుంది కదా. సో దానికి సంబంధించి మనకు 4 అయితే మెయిన్గా ఫేస్బుక్లో ఉంటాయన్నమాట. సో వాటన్నిటి గురించి కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు ఒక అకౌంట్లో డాష్ బోర్డ్లోకి వెళ్ళామంటే ఇక్కడ మనకు కొంచెం స్క్రోల్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ మానిటైజ్ ఉంది కదా, సింపుల్గా అందులోకి వెళ్ళామంటే ఇక్కడ యువర్ ప్రోగ్రామ్స్ అనేసి ఉంది, అదేవిధంగా ఇక్కడ ఫస్ట్లోనే అప్రాక్సిమేట్ ఎర్నింగ్స్ అనేసి ఉంది. సో ఈ అకౌంట్లో మనకు జస్ట్ $25 వచ్చిందంటే ఆటోమేటిక్గా పేమెంట్ అయితే మనకు మంత్లీ 21st ఆ అకౌంట్కి అయితే వచ్చేస్తుంది. సో దానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఈ అకౌంట్కి ఎలిజిబుల్లో ఉన్నవి స్టార్స్ ఉన్నాయి, పార్ట్నర్షిప్ యాడ్స్ ఉంది, అఫిలియేట్ పార్ట్నర్షిప్స్ అనేసి ఉంది. సో ఇప్పుడు మనకు ఏదైనా ఒక పోస్ట్ చేసామంటే దానికి స్టార్స్ వస్తాయి కదా, ఆ స్టార్స్ నుంచి రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. అదేవిధంగా పార్ట్నర్షిప్ యాడ్స్, నెక్స్ట్ ఇక్కడ అఫిలియేట్ పార్ట్నర్షిప్ ఉంది కదా, అందులోకి వెళ్ళామంటే ఇక్కడ మనకు ఫ్లిప్కార్ట్ ఉంటుంది, అదేవిధంగా మనకు మింత్రా ఉంటుంది. సో ఈ మింత్రా అండ్ ఫ్లిప్కార్ట్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మీరు అప్లోడ్ చేసే వీడియోస్ అవ్వచ్చు, షార్ట్ రీల్స్ కానీ లేదంటే పోస్ట్ ఉంటుంది, పోస్ట్లో కూడా ట్యాగ్ చేసుకొని దాని నుంచి కూడా రెవెన్యూ అయితే జనరేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ నాట్ ఎట్ ఎలిజిబుల్ ఉంది కదా, ఇక్కడ కంటెంట్ మానిటైజేషన్ ఉంది, సబ్స్క్రిప్షన్ ఉంది. సో ఇక్కడ కంటెంట్ మానిటైజేషన్లోకి వెళ్ళామంటే యూఆర్ ఆన్ వెయిట్ లిస్ట్ అనేసి ఉంది. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ కంటెంట్ మానిటైజేషన్ అనేది ఫేస్బుక్లో ప్రతి ఒక్క క్రియేటర్కి కూడా వాళ్ళు రోల్ అవుట్ అయితే చేస్తున్నారు. సో దీనికి మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే మీరు ఏదైతే కంటెంట్ అప్లోడ్ చేస్తారో సో అచీవ్మెంట్స్ అనేసి ఉంటుంది, వాటిని కంప్లీట్ చేస్తూ వెళ్ళారంటే వీక్లీ అచీవ్మెంట్స్ అనేసి ఆటోమేటిక్గా మీకు ఏదో ఒక రోజు ఇక్కడ నోటిఫికేషన్ అయితే వస్తుంది, అంటే మీరు ఈ కంటెంట్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యారు, సో దాన్ని యాక్టివేట్ చేసుకోండి అనేసి. సో అది యాక్టివేట్ చేశారంటే నెక్స్ట్ మీరు అప్లోడ్ చేసే ఎటువంటి రీల్ అయినా, లాంగ్ వీడియో అయినా, లేకపోతే పోస్ట్ ఉంటుంది కదా, పోస్ట్ మీద కూడా ఆటోమేటిక్గా రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో ఆ వీక్లీ అచీవ్మెంట్స్ ఏంటి అంటే ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ వెళ్ళామంటే మన ప్రొఫైల్లో వీక్లీ ప్రోగ్రెస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ వీక్లీ ప్రోగ్రెస్ అనేసి ఉంది కదా. సో ఇందులోకి వెళ్ళామంటే ఇక్కడ మనకు కొన్ని ఛాలెంజెస్ అయితే ఉంటాయి, అంటే టాస్క్స్ ఉంటాయి అనమాట. సో ఇది ఎవ్రీ వీక్ మీరు కంప్లీట్ చేసేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు, క్రియేట్ 10 న్యూ పబ్లిక్ పోస్ట్, అదేవిధంగా క్రియేట్ 6 న్యూ పబ్లిక్ రీల్స్, 6 అంటే ఎవ్రీ వీక్కి మీరు ఒక 6 పబ్లిక్ రీల్స్ అయితే అప్లోడ్ చేయాలి. అదేవిధంగా గెట్ 20 న్యూ ఫాలోవర్స్, 20 మెంబర్స్ని, కొత్త ఫాలోవర్స్ని అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. క్రియేట్ ఏ పోస్ట్ ఆర్ రీల్ విత్ అన్ అఫిలియేట్ లింక్. సో ఆల్రెడీ మనకు అఫిలియేట్ లింక్ అయితే పార్ట్నర్షిప్ యాడ్స్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయింది కదా. సో అందులో నుంచి ఏదో ఒక ప్రోడక్ట్ లింక్ని అయితే మనం అప్లోడ్ చేసే పోస్ట్లో ట్యాగ్ చేయాలనేసి వచ్చింది. సో అది ఆల్రెడీ కంప్లీట్ కూడా అయిపోయింది. సో ఈ విధంగా మనము ఎవ్రీ వీక్ మనకు టాస్క్ అయితే ఉంటుంది అనమాట, అచీవ్మెంట్స్. సో ఇక్కడ అచీవ్మెంట్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ మనం కంప్లీట్ చేసిన అచీవ్మెంట్స్ అయితే ఇవంతా. ఇక్కడ నెక్స్ట్ అచీవ్మెంట్స్ ఉంది కదా, వీటిని మనం కంప్లీట్ చేసుకోవాలి. వీటిని కంప్లీట్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు కంటెంట్ మానిటైజేషన్ అనేది కూడా ఎనేబుల్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకు నార్మల్గా చాలామంది ఏంటంటే కొన్ని ఇయర్స్ నుంచి ఫేస్బుక్ అకౌంట్ యూజ్ చేస్తుంటారు కదా. సో వాళ్ళు దీన్ని అంటే ఈ ప్రో మోడ్కి ఎలా అంటే టర్న్ ఆన్ చేసుకోవాలనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం నేను వేరే అకౌంట్ అయితే నా దగ్గర ఉన్నది, సో ఆ అకౌంట్ను ఓపెన్ చేసి మీకు క్లియర్గా అక్కడైతే చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసామంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో ఎటువంటి పోస్ట్ కానీ ఏది లేదు, జస్ట్ ఇందాకే నేను ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. సో ఇందులో మనకి ఇక్కడ
త్రీ డాట్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేసామంటే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు వెల్కమ్ టు యువర్ న్యూ డాష్ బోర్డ్ అని గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తాము. సో మీరు ఎవరైనా కూడా మీకు ఆల్రెడీ ఉన్న అకౌంట్ని సేమ్ ఇదే విధంగా ప్రో మోడ్కి యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఈ విధంగా 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. రీచ్ మోర్ పీపుల్, బిల్డ్ మై కమ్యూనిటీ, మ్యాక్సిమైజ్ మై ఎర్నింగ్. సో వీటిలో మోస్ట్లీ మీరు కంటెంట్ మానిటైజేషన్ కోసం కాబట్టి ఇక్కడ మ్యాక్సిమైజ్ మై ఎర్నింగ్స్ ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ అప్డేట్ ఉంది కదా, అప్డేట్ మీద క్లిక్ చేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ యూ హ్యావ్ వన్ న్యూ అప్డేట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాము. అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దాని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు ఈ సెట్టింగ్స్ అయితే అంటే నార్మల్ అకౌంట్ నుంచి ప్రో మోడ్కి యాక్టివేట్ చేసుకుంటున్నాం అనమాట. సో దానికి డైరెక్ట్గా కూడా మీరు బ్యాక్ వెళ్ళేసి సేమ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళామంటే ఈ సెట్టింగ్స్లో కిందికి స్క్రోల్ చేసామంటే ఇక్కడ మళ్ళీ మనకు లాస్ట్లో ప్రో మోడ్ అనేసి ఇక్కడ చూసుకోవచ్చు ప్రో మోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాము. అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది. ప్రొఫైల్ రికమెండేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇవంతా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. రికమెండేషన్స్ ఉన్నది. సో ఇందులో మనకు ఇక్కడ చూసుకోవచ్చు అండర్స్టాండ్ ఒరిజినల్ కంటెంట్ ఉంది కదా, సింపుల్గా ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేసామంటే ఇక్కడ మళ్ళీ మనకు ఈ విధంగా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాము, మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్లో మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసామంటే ఈ విధంగా వస్తుంది. సింపుల్గా డన్ మీద క్లిక్ చేస్తాము. డన్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా అది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ప్రొఫైల్ స్టేటస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాము. అక్కడ క్లిక్ చేయగానే రికమెండేషన్స్ యాక్టివ్లో ఉన్నది, మార్కెట్ ప్లేస్ యాక్టివ్లో ఉంది, మానిటైజేషన్ అనేది ఇక్కడ నాట్ ఎలిజిబుల్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎర్న్ నెట్ అనేసి. సో ఇందులో ఏంటంటే మీరు అట్లీస్ట్ ఒక 1 వీక్ అయినా పోస్ట్ అంటే ఏదో ఒక రీల్ అయినా వీడియో అయినా పోస్ట్ అయినా ఏదో ఒకటి 1 వీక్ వరకు మెయింటైన్ అంటే డైలీ అప్లోడ్ చేశారంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఎలిజిబుల్ అయితే వస్తుందన్నమాట. ఇది ఓన్లీ కొన్ని కంట్రీస్కి మాత్రమే ఉంది, అందులో మన ఇండియా కూడా ఎలిజిబుల్ అయితే ఉన్నది. సో మీరు ఒక 1 వీక్ కంటిన్యూగా పోస్ట్ కానీ వీడియోస్ ఏదో ఒకటి అప్లోడ్ చేశారంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఇది కూడా యాక్టివ్ అయితే అయిపోతుంది అనమాట. బ్యాక్ వెళ్తానే మనకి ఇక్కడ డాష్ బోర్డ్ అనేది యాడ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ యువర్ పబ్లిక్ డీటెయిల్స్ ఉంది కదా, సింపుల్గా ఇక్కడ అప్డేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తాము. అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. వీటన్నిటిని కూడా ఒకవేళ మీకు ఏదైనా లింక్స్ ఉంది కదా ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ని, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ని కూడా మనం డైరెక్ట్గా ఇక్కడైతే లింక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సెట్టింగ్స్ అన్ని కంప్లీట్ అయ్యాక సింపుల్గా ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది కదా, సింపుల్గా డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ వచ్చింది కదా, సో దాని మీద క్లిక్ చేస్తాము. అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ట్రై సెట్టింగ్స్ అని ఉంది కదా, సో ఇక్కడ పబ్లిక్ మీద సెలెక్ట్ చేసుకుంటాము. పబ్లిక్ మీద సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాము. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో వీటన్నిటిని కూడా చెక్ చేసుకొని సింపుల్గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాము. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు డిఫాల్ట్ ఆడియన్స్ అప్డేట్ అని ఉంది కదా, సింపుల్గా డన్ మీద క్లిక్ చేస్తాము. డన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ ఏ స్టేట్ అంటే మనకు నెక్స్ట్ ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఇక్కడే కనబడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ వీక్లీ ప్రోగ్రెస్ ఉంది కదా, ప్రజెంట్ అయితే మనకు 0 ఉన్నది, ఎందుకంటే మనం ఏ పోస్ట్ వీడియో ఏది అప్లోడ్ చేయలేదు కాబట్టి. సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తానే ఇక్కడ వీక్లీ ప్రోగ్రెస్ అని ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కంప్లీట్ చేసిన వెంటనే మనకు అచీవ్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ అయితే వెళ్తాయి అనమాట. మీరు లేదు ఒక్కొక్క అచీవ్మెంట్స్ని చెక్ చేసుకొని కంప్లీట్ చేయాలన్నా కూడా సింపుల్గా ఇక్కడ లెవెల్ 1 ఉంది కదా, దాని మీద క్లిక్ చేసామంటే సో ఇక్కడ చూసుకోవచ్చు గెట్ టు 5 ఫాలోవర్స్ ఆర్ ఫ్రెండ్స్, అదేవిధంగా 10 జస్ట్ మనకు ఈ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేయాలంటే 5 న్యూ ఫాలోవర్స్ ఉండాలి. అదేవిధంగా జస్ట్ రీచ్ 10 పీపుల్ విత్ యువర్ కంటెంట్ అంటే మనం అప్లోడ్ చేసిన పోస్ట్ అయినా రీల్ అయినా దేనికైనా 10 వ్యూస్ వస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఇది కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చాలా ఉన్నాయి కదా, 1K వ్యూస్ వచ్చితే ఒక అచీవ్మెంట్ కంప్లీట్ అవుతుంది ఈ విధంగా. సో ఇది ఎవ్రీ వీక్ చేంజ్ అవుతూ వెళ్తుంది. మీరు వాటిని కంప్లీట్ చేసుకుంటే ఒక నెల రోజులు కంటిన్యూగా అప్లోడ్ చేస్తూ వెళ్ళారంటే ఆటోమేటిక్గా మీకు కంటెంట్ మానిటైజేషన్ అనేది కూడా ఎనేబుల్ అయిపోతుంది అనమాట. సో దానికి సంబంధించి పర్టికులర్గా ఇన్ని వ్యూస్ రావాలా, ఇంత వాచ్ టైం రావాలా, ఇంత ఫాలోవర్స్ ఉండాలని ఒకప్పుడు ఉండేది. ఇప్పుడైతే రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. ఒరిజినల్ కంటెంట్ అప్లోడ్ చేస్తే వెళ్ళారంటే ఆటోమేటిక్గా మనకు ఆ ఆప్షన్ కూడా కంటెంట్ మానిటైజేషన్ అనేది కూడా ఆన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు సబ్మిట్ యువర్ ఇంట్రెస్ట్ ఫామ్ ఫర్ కంటెంట్ మానిటైజేషన్ ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేసి సో ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
వాట్ టైప్ ఆఫ్ క్రియేటర్ యూఆర్ అని ఉంది కదా, సింపుల్గా ఇందులో మనకు డిజిటల్ క్రియేటర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని దాని మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట, 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వీటిలో మీరు ఏ కేటగిరీ, ఒకవేళ మీరు గేమింగ్ ఆడేలా ఉంటే గేమర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ చెక్ చేసుకొని దాని మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా అది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వాట్స్ యువర్ ప్రిఫర్డ్ ఫార్మేట్ ఆఫ్ కంటెంట్ ప్రొడక్షన్ ఉంది కదా, సో ఇందులో ఆల్మోస్ట్ ఫేస్బుక్ యూస్ చేస్తున్నారంటే రీల్స్ కానీ ఫొటోస్, టెక్స్ట్ పోస్ట్, స్టోరీ ఇవన్నీ కూడా యూస్ చేస్తారు కాబట్టి సింపుల్గా అన్నీ సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ సింపుల్గా ఇక్కడ మీరు ఏదైనా డిస్క్రిప్షన్ అంటే వై యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఉంది కదా, అక్కడ మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే సింపుల్గా సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేసేయచ్చు. లేదు ఇక్కడ షేర్ అండ్ అకౌంట్స్ అండ్ అనదర్ ప్లాట్ఫామ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశానంటే ఇక్కడ అడుగుతుంది అనమాట, టిక్టాక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, అదర్ అనేసి. సో లేదు మీకు అవేం లేవు, ఓన్లీ ఫేస్బుక్ ఒకటే అనుకుంటే దాన్ని ఆఫ్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ సబ్మిటెడ్ అని, అంటే మనకు కంటెంట్ మానిటైజేషన్కి మనం అప్లై చేసాము. సో వన్స్ మనకు ఎలిజిబుల్ అయ్యాక ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి ఎలా యాడ్ చేయాలి అంటే సింపుల్గా ఇక్కడ యువర్ ప్రోగ్రామ్స్ ఉంది, స్టార్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ యాడ్ పే అవుట్ అకౌంట్ ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తాము. నేను ఆల్రెడీ అకౌంట్ అయితే యాడ్ చేశాను. సో మీకు చూపించడం కోసం మళ్ళీ ఒకసారి అయితే క్లిక్ చేస్తాను. యాడ్ పే అవుట్ అకౌంట్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇవి అకౌంట్స్ అన్నమాట, అంటే బ్యాంక్ సంబంధించి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒకదాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి అయితే చూపిస్తాను. లేదా ఇక్కడ యాడ్ న్యూ బిజినెస్ ఇన్ఫో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ లీగల్ ఫస్ట్ నేమ్ అండ్ లీగల్ లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ అడుగుతుంది. సో ఇక్కడ ఏదో ఒకటి అయితే ఎంటర్ చేస్తాను నేను. సో ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి సెట్ చేసి నెక్స్ట్ కంట్రీ ఉంది కదా, ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకుంటాం. ఇండియా సెలెక్ట్ చేసుకొని సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తామన్నమాట. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మళ్ళీ మనకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇది వెరిఫై అయిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ కంట్రీ ఇండియా, బిజినెస్ టైప్ వచ్చి మనకు ఒకవేళ మీకు ఏదైనా పబ్లిక్ కార్పొరేషన్ కానీ ప్రైవేట్ ఏదైనా కంపెనీస్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేస్తారు. లేదంటే ఇండివిజువల్ అండ్ సోలో అని ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారు. అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ కొన్ని పాన్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ కూడా అడుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ అడ్రస్, అదేవిధంగా లాస్ట్లో పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఒకవేళ మీకు ఇది ఇఫ్ అప్లికబుల్ ఉంది కదా, అదే జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబరు, ఒకవేళ మీకు అది ఉంటే ఇస్తారు, లేదంటే ఇఫ్ అప్లికబుల్ అంటే ఉంటే ఇస్తారు, లేదంటే లేదనమాట. లాస్ట్లో టిక్ మార్క్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది కదా, అది అడుగుతుంది. సబ్మిట్ చేశారంటే ఆటోమేటిక్గా బ్యాంక్ అయితే కనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు $25 చెప్పాను కదా, మినిమం $25 ఉంటే ఆటోమేటిక్గా మనకు బ్యాంక్ అయితే ఎవ్రీ మంత్ 21వ తారీఖు డైరెక్ట్గా బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా అంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇవంతా కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలామంది ఈ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయిపోయింది, సో దాన్ని ఎలా రికవర్ చేయాలనేసి చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఆల్రెడీ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఓన్లీ ఫేస్బుక్ ఒక్కటే కాదు, ఇన్స్టాగ్రామ్ అయినా, జీమెయిల్ అయినా, ఈవెన్ యూట్యూబ్ గురించి కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.